బీహార్లో ఎన్డీఏ చారిత్రక విజయంపై చంద్రబాబు హర్షం. ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు బీజేపీ, జేడీయూ విజేతలకు అభినందనలు. ప్రగతిశీల పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకమే ఈ గెలుపునకు కారణమని వెల్లడి. ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతను ప్రజలు పట్టం కట్టారంటూ ట్వీట్. నితీష్ కుమార్ను తన ప్రియమిత్రుడిగా అభివర్ణించిన సీఎం. బీహార్లో ఎన్డీఏ కూటమి భారీ చారిత్రక విజయం ముంగిట నిలవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో పాటు బీజేపీ, జనతాదళ్ తరపున గెలుపు పొందిన ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ దార్శనికతకు, ఎన్డీఏ ప్రగతిశీల పాలనకు ప్రజలు మరోసారి మద్దతు పలికారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. బీహార్లో ఎన్డీఏ సాధించిన ఈ అద్భుతమైన విజయం కూటమి అందిస్తున్న ప్రగతిశీల పాలనపై ప్రజలకు ఉన్న నిరంతర విశ్వాసానికి నిదర్శనం. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ దార్శనికతకు ఇది ప్రతిబింబం అని ఆయన పేర్కొన్నారు. తన ప్రియమిత్రుడు నితీష్ కుమార్కు, బీజేపీ, జేడీయూ విజేతలకు ఈ చారిత్రక విజయంపై శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చంద్రబాబు వివరించారు. నరేంద్ర మోడీ, నితీష్ పేర్లను కలిపి నానిగా రూపొందించిన ఈ హ్యాష్ ట్యాగ్ ఇరువురు నేతల మధ్య ఉన్న స్నేహబంధాన్ని సూచిస్తుంది. జాతీయ రాజకీయాల్లో కీలకమైన బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎన్డీఏ మిత్రపక్ష నేతగా చంద్రబాబు స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈ మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఎన్డీఏ కూటమి 198 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ మిత్రపక్షాల కూటమి మహాఘాట్ బంధన్ 39 స్థానాల్లో పోరాడుతుంది. ఇతరులు 6 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. బీహార్ అసెంబ్లీలో 24 స్థానాలు ఉండగా నవంబర్ 6, 11వ తేదీలో పోలింగ్ జరిగింది.